ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ప్రెగ్నెంట్ అనే అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశారు మీరు. కీర్తి విషయం బయటపడకుండా ఉండడం కోసం అలా చెప్పక తప్పలేదు తులసి. బిడ్డని కాపాడినందుకు సంతోషించాలో, లేని బిడ్డని మోయాల్సి వస్తుందని బాధపడాలో నాకైతే అర్థం కావడం లేదు. దాని గురించి ఎందుకు తులసి అంత ఆలోచిస్తున్నావు? ప్రెసెంట్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఇప్పటికీ వదిన ప్రెగ్నెంట్ అయినా అందరికీ కాదు అని చెప్తున్నాం. అది ఇంకా ఎన్నాళ్ళు దాయాలో తెలియట్లేదు. ఒక అబద్ధానికే కంగారు పడుతుంటే ఇంకా ఇప్పుడు లేని ప్రెగ్నెన్సీ ఉందని ఇంకో అబద్ధం చెప్పారు మీరు. ఇది నిజమని ఎంతకాలం నమ్మించగలను? అసలు ఎలా నమ్మించగలను? నువ్వేం భయపడకు తులసి. అది అబద్ధమని బయటపడే లోపే మనం ఆ అబద్ధాన్ని నిజం చేసేద్దాం. ఏంటి తులసి అలా చూస్తున్నావు? మనిద్దరం భార్యాభర్తలమేగా. ఎప్పటికైనా మనం కలవాల్సిందే కదా. తులసి, అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నేను చేసిన తప్పేంటి? ఒక చెల్లికి అన్నగా కరెక్ట్ అన్నావు, తల్లికి కొడుకుగా కరెక్ట్ అన్నావు, మరొక భర్తగా నీకెందుకు నేను కరెక్ట్ కాదంటున్నావు? అడుగుతుంది నిన్నే తులసి. కాస్త సమాధానం చెప్పు. నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు? ఇంకా ఎంతకాలం ఇలా దూరం పెడతావు? ఆడపిల్ల జీవితంలో పెళ్లి అంటే ఒక మధుర జ్ఞాపకం అంటారు. అది మీ వల్ల ఒక పీడకలగా మిగిలిపోయింది నాకు. నాకు తెలియకుండా, నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నా మెడలో తాళి కట్టారు మీరు. అక్కడితో ఆగిందా అంటే, నాకు తాళి కట్టిన తర్వాత మళ్ళీ నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధమయ్యారు. ఒక ఆడపిల్ల జీవితంలో ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? నువ్వు అన్నది నిజమే కావచ్చు తులసి. కానీ ఒక్కసారి నిన్ను భార్యగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో నువ్వన్నీ చూస్తూనే ఉన్నావు కదా. నేనేంటో ఇప్పటికైనా నీకు తెలిసే ఉంటుంది. నిజమే. మీ మాటలు, చాతలు, మంచి చెడు అంతా ఇక్కడ తెలుస్తుంది నాకు. కానీ ఇక్కడే అంగీకరించట్లేదు. అదే ఎందుకని? ఎందుకంటే మీరు చేసిన గాయం మర్చిపోదాం అనుకుంటున్నా, మరపు రావట్లేదు నాకు. గుండె గాయాన్ని పచ్చిగా ఉంచడం కోసం అన్నట్టు మీరు తాళి కట్టబోయిన కనిష్కాని తెచ్చి కళ్ళ ముందు ఇదే ఇంట్లో పెట్టుకున్నారు. అసలు కన్నా కొసరు ముద్దని, ఏ హక్కు లేని, ఈ ఇంటికి ఏమి కాని తనని తెచ్చి నెత్తిన పెట్టుకుని కోడలనైన నన్ను ఇంట్లో పని మనిషిని చేశారు.